సెకండ్ ఇన్కమ్ సోర్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ అనే మాట ఒక ట్రాప్లా తయారైంది. ఈ ట్రాప్లో పడి చాలామంది నష్టపోతున్నారు. ఒకసారి దాని గురించి మాట్లాడుకుందాం. హాయ్, దిస్ ఈజ్ జోగి, ఫినాన్షియల్ అడ్వైజర్, ధనమూలం ఇన్వెస్ట్మెంట్స్. అంటే సెకండ్ ఇన్కమ్ సోర్స్ లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి నుంచి పని చేసుకుని మనం ఎంతో కొంత ఇన్కమ్ జనరేట్ చేసుకుందామని ఈ మధ్య కాలంలో చాలామంది మహిళలు, కొంతమంది పురుషులు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఇలా ఈ రకంగా చేయడం వల్ల మనకి కొంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది. దీంతో మన కుటుంబ అవసరాలు లేదా మన లైఫ్ స్టైల్ కూడా మార్చుకోవచ్చు అనేది వారి ఆలోచన. అయితే ఇలాంటి మధ్యతరగతి పీపుల్లో ఉండే ఆశని చాలామంది క్యాష్ చేసుకుంటున్నారు. వాళ్ళని తప్పుదో పట్టించి వాళ్ళని మోసం చేస్తున్నారు. సో విజయవాడలో జరిగిన ఒక ఇన్సిడెంట్ అనేది ఈ మధ్య కాలంలో చాలామందిని కూడా మళ్ళీ ఒక్కసారి ఆలోచించుకోవాలని చేసింది. స్క్రబ్బర్ ప్యాకింగ్ బిజినెస్ పేరుతో ఒక వ్యక్తి విజయవాడ నుంచి ఒక కంపెనీని ఆర్గనైజ్ చేశాడండి. దాని ద్వారా అతను ఏం చేస్తున్నాడంటే, మీరు స్క్రబ్బర్లు ప్యాకింగ్ చేసి మాకు ఇవ్వండి, మేము మీకు ప్రతి నెల 24,000 రూపాయలు ఇన్కమ్ని ఇస్తాం అని చెప్పి చాలామందిని ఆకర్షించాడు. దీనికి అట్రాక్ట్ అయిన కొంతమంది మహిళలు, ఎక్కువగా మహిళలు, వాళ్ళ ఒప్పందం ప్రకారం కొంత సెక్యూరిటీ డిపాజిట్ కట్టి వాళ్ళ దగ్గర నుంచి మిషనరీ తీసుకొని స్క్రబ్బర్స్ కూడా తీసుకుని ప్యాక్ చేసి వాళ్ళకి ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలాగా 1 or 2 months బాగానే జరిగింది. దానికి వాళ్ళు ఇన్కమ్ కూడా 24,000ని ఎవ్రీ మంత్ వాళ్ళకి ఇచ్చారు. ఆ తర్వాత నుంచి కంపెనీ వాళ్ళ స్క్రబ్బర్ని తీసుకోవడం మానేసింది, వాళ్ళకి శాలరీ ఇవ్వడం మానేసింది. ఇప్పుడు కంపెనీ బోర్డు తిప్పిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అయితే దీనిపై పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇలా మోసపోయిన వాళ్ళంతా ఇప్పుడు చాలా తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. సుమారుగా 10 కోట్ల రూపాయల వరకు ఇక్కడ మోసం జరిగినట్లుగా పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే దీని తర్వాత చర్యలు ఏంటి, ఈ మోసపోయిన వాళ్ళు ఒక పరిస్థితి ఏంటి, కంపెనీ యాజమాన్యం ఎలా స్పందిస్తుంది అనేది ఇప్పుడు మనం చూడాల్సి ఉంది. సో ప్లీజ్ బీ అలర్ట్. ఇలాంటి ఆన్లైన్లో వచ్చేవి కానీ ఏదైనా సోషల్ మీడియాలో పెట్టే కొన్ని చిన్న ఇలాంటి అట్రాక్టివ్ సెకండ్ ఇన్కమ్ సోర్సెస్ లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనే విషయంలో ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే చాలా ఉంది. థ్యాంక్ యూ.